స్వామి మీరు శబరిమల వెళ్ళేసి వచ్చారు కదా, అక్కడ ఏదో అమ్మాయి బాని వైరస్ వచ్చింది అంటారు, దాని గురించి చెప్పమని చెప్పి కమెంట్లు పెడతారు. స్వామి శరణమయ్యప్ప. ఈ బ్రెయిన్ ఈటింగ్ వైరస్ 1 year బ్యాక్ నుంచే కేరళలో అటాక్ అయింది. ఈ వైరస్ ఏడేడే ఉంటదంటే ఫ్రెష్ వామ్ వాటర్, లేక్స్, రివర్స్ ఇలాంటి చోట్ల అయితే ఉంటాయంట. అవన్నీ కాదు, మనం పోయే పంబాలా ఉందా లేదా అని చెప్పి అందరు అడుగుతారు. స్వామి పంబాలా ఉందని చెప్పేసి ఎవరు కన్ఫర్మ్ చేయలేదు, లేదని చెప్పి కూడా కన్ఫర్మ్ చేయలేదు. కేరళలో ఈ వైరస్ ఉందని చెప్పి మన కేరళ గవర్నమెంట్ ముందుగానే హెచ్చరిక చేసింది. అది ఏంటంటే మీరు పంబలో మునిగేటప్పుడు చెవులు ముక్కు మూసుకోమని చెప్పేసి, ఎందుకంటే ఇది ముక్కులో నుంచి డైరెక్ట్ బ్రెయిన్ లోకి అటాక్ అయిపోయి బ్రెయిన్ మొత్తం తినేస్తుందంట. దీని సిమ్టమ్స్ ఏంటంటే ఫస్ట్ ఫీవర్ రావడం, జలుబు రావడం, జల్లి అలసిపోవడం, మనం లైట్ చూస్తే చూడలేకపోవడం, మెడ నొప్పి, బాడీ పెయిన్స్ ఇవన్నీ అయ్యి తర్వాత కోమాలోకి వెళ్ళిపోతారంట. తర్వాత విత్ ఇన్ డేస్ చనిపోతారంట. ఈ వైరస్ మన దగ్గర ఈ మధ్యనే వచ్చింది, కానీ యూరోపియన్ కంట్రీస్ లో ఎప్పటి నుంచో ఉందంట ఇలాంటి వైరస్. సో స్వామిలు వస్తుందో రాదో, ఉందో లేదో తర్వాత మన సేఫ్టీ మనం చూసుకుంటే చాలా మంచిది. ప్రతి ఒక్క దగ్గర శుభ్రత అనేది మెయింటైన్ చేసుకోండి. ఇప్పటి వరకు పంబాలో మునిగిన వాళ్ళకైతే ఏం కాలేదు. పంబాలో జాగ్రత్త మునిగి జాగ్రత్తగా వచ్చి అక్కడ వేరే ప్లేసులు విసిరి కాకుండా డైరెక్ట్ వచ్చేసేయండి, చాలా మంచిది. ఇక్కడ అయ్యప్ప స్వామి ఉన్నాడు కాబట్టేనేమో ఒక్కరు కూడా ఏం కాలే. స్వామి శరణమయ్యప్ప.